భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 3 రోజుల పిఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ కమ్ ట్రేడ్ ఫెయిర్ను గురువారం రాజమండ్రిలో ఘనంగా ప్రారంభించడం జరిగిందని ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ ఆర్ సెంథిల్ కుమార్ తెలిపారు. గురువారం దానవాయిపేటలోని ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ ప్రదర్శన ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఆర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ప్రదర్శనలో 50కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి హస్తకళలు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, కొబ్బరి చిప్పలతో తయారైన కళాఖండాలు, వివిధ చేతి వృత్తులు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. పిఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఉచితంగా స్టాల్స్ కేటాయించి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. బిజినెస్ టు బిజినెస్, B2B, బిజినెస్ టు కస్టమర్, B2C సంబంధాలను మెరుగుపరచడం, విశ్వకర్మ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఈ ప్రదర్శన అమ్మకాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రాష్ట్రంలో పిఎం విశ్వకర్మ పథకం అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న రుణాలు, శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహాలపై సెంథిల్ కుమార్ వివరించారు. చేతి వృత్తుల అభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం రాజమండ్రి జనరల్ మేనేజర్ శ్రీవనిధర్ రామన్ మాట్లాడుతూ లబ్ధిదారులకు అవసరమైన మార్గదర్శకాలు, రుణ సౌకర్యాలపై పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం కాకినాడ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త పథకం లక్ష్యాలను వివరించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డివి ప్రసాద్ మాట్లాడుతూ రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బ్యాంకులను సంప్రదించాలని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళీ శిక్షణ, స్టేఫండ్ అంశాలపై అవగాహన కల్పించారు. డిఐసిసిఐ ప్రతినిధి జార్జ్ బాబు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరగా, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ స్వర్ణకారులు రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లించాలని సూచించారు. ప్రజలు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ట్రేడ్ ఫెయిర్ను సందర్శించి విశ్వకర్మ కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. రుణాలు, శిక్షణ, స్టే ఫండ్లకు సంబంధించి సమస్యలు ఉన్న లబ్ధిదారులు ఈ నివేదికను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, చేతి వృత్తుల కళాకారులు పాల్గొన్నారు. మనం ఒక మెంబర్, మన యొక్క ఆర్టిజన్కి, గవర్నమెంట్కి, ఎంఎస్ఎంఈ మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట అండి. ఎంచేదంటే మనకి వ్యవసాయం తర్వాత అధిక ఆదాయం వచ్చేది ఎంఎస్ఎంఈ రంగం మాత్రమే ఉంది. విలేజ్ బోర్డు ఉంది, తర్వాత మన డిఎస్సి ఉంది, అలా అనేక శాఖలు ఉన్నాయన్నమాట అండి. ఆ శాఖల నుంచి ఇది మేము పూర్వం 2017లో స్టాండప్ ఇండియా స్కీమ్ కూడా ఇచ్చామాట అండి. మేము యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా వీఆర్ ఇన్ ఢిల్లీ మేము ఒక స్కీమ్ ఇచ్చాం. అంతకుముందు వరకు కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయల లోన్ మాత్రం ఇచ్చేది గవర్నమెంట్. ఒకేసారి 1 కోటి రూపాయల లోన్ అనేది వితౌట్ సెక్యూరిటీ మేము తీసుకొచ్చామంట ఆ స్కీము. అప్పుడు ఆ గవర్నమెంట్తో ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఆ కంపెనీలో మేము మెంబర్గా ఉన్నాం. అలాగే ఇక్కడ జిల్లాలో మాకు మంచి అధికారులు ఉన్నారన్నమాట. మన కలెక్టరేట్ గారి దగ్గర నుంచి మన జిల్లా పరిశ్రమ శాఖ ప్రతి అధికారి కూడా ఏ ఒక్క అవసరం సరే సామాన్యుడికి అందుబాటులో చేస్తారన్నమాట అండి. గత 2022 కరోనా తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు ఎంఎస్ఎంఈ అంటే ఒక 10 లక్షలు ఆ పైన ఎవరైతే పెట్టుబడి పెట్టుకుంటారో, ఎవరైతే వ్యాపారస్తులుగా ఉంటారో వారికే ఒక ఇండస్ట్రీ మాట అండి. ఎవరైతే డబ్బు ఉన్నవాడో వారిదే వ్యాపారం. ఇప్పుడు మనం చూసినట్లయితే అన్ని కార్పొరేట్ రంగం ఎక్కువ కార్పొరేట్ రంగంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి మాట అండి. కానీ సామాన్యులకు ఉపయోగపడే విధంగా మన ఈ యొక్క స్కీమ్ రూపొందించడం జరిగింది.